దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని శుభములు కలుగునుగాక. మరి ఈ ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట మనం చదువుకొని నేర్చుకుందాము. అందరూ ఏకీభవించాలని కోరుచున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువయు కలుగును. నేను జ్ఞానవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని, నేను గొప్పవాడను, నేను అన్ని రంగములలో నేనే ప్రయోజకుడనని నిన్ను నీవు అతిశయించుకొని భ్రమపడటం వల్ల ప్రయోజనము లేదు. కానీ దేవుని వద్ద తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని వద్ద భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టినప్పుడు నీకే మేలు కలుగుతుందో ఇక్కడ దేవుడు వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు చెడుతనమును విడిచిపెట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ దేహానికి మంచి ఆరోగ్యము, స్వస్థత లభిస్తుంది అంటున్నాడు దేవుడు. తర్వాత నీ ఎముకలకు సత్తువయు కలుగును, కొత్త బలం, నీ ఎముకలకు కొత్త బలం కలుగును. ఎందుకంటే దేవునికి భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే చెడుతనం విడిచిపెడతామో పాపం మన మీద ఏలుబడి చేయదు. ప్రియులారా, పాపం ఎప్పుడు మన మీద ఏలుబడి చేస్తుందో అప్పుడు మనం అపవిత్రమైన ఆలోచనలతో, బలహీనమైనటువంటి అనారోగ్య సమస్యలతో సొమ్మసిల్లిన స్థితిలో మనం ఉంటాం. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుని పాదాలు పట్టుకొని దేవుని కొరకు మనం నిలబడతామో దేవుడు అపవాది క్రియలను గద్దించి మనకు విడుదలను అనుగ్రహించి మన దేహమునకు ఆరోగ్యము, నెమ్మదినిచ్చి మన ఎముకలకు నూతన బలము, శక్తినిచ్చి మనల్ని కాపాడే తండ్రిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మొదట 7వ వచనములో ఈ విధంగా అంటున్నాడు దేవుడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నీ జ్ఞానము వెరితనమే. దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. నీ ఆలోచనలు భూమి మీదనే ఉన్నవి, నా ఆలోచనలు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. అంత గొప్ప దేవుని యొక్క జ్ఞానాన్ని మనము తక్కువ చేయడానికి మనం సరిపోము. మనం ఎక్కువ వారం కూడా ఎప్పుడు కాలేము. కాబట్టి దేవుడు మాత్రమే జ్ఞానవంతుడు. మనం ఎప్పుడు కూడా దేవుని వద్ద నేర్చుకునే వారిగా ఉండాలి. అతిశయపడకూడదు, గర్వపడకూడదు, అహంభావం మనలో రాకూడదు. కానీ మనం తగ్గించుకొని భక్తి చేసి భయభక్తులు కలిగి నడుచుకుంటే మన దేహమునకు ఆరోగ్యము, మన ఎముకలకును సత్తువయు, నూతన బలము, కొత్త బలము కలుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి బలవంతుని చేతులు